హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలానే నాన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ తగ్గ జాబ్కి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి 152 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనము బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా బోర్డ్స్ ద్వారాగా. అండ్ అలానే నర్సింగ్ కౌన్సిల్ లో మనం అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years, 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఈ జాబ్ కి. సో ఫస్ట్ మంత్ నుంచే మనకి శాలరీ అనేది 67,350 రూపీస్ మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్ కి మనము బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనేది చదువుకొని ఉండాల్సి ఉంటుంది. మాక్సిమం ఏజ్ 27 years, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. స్టార్టింగ్ శాలరీ 43,800 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. అండ్ అలానే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. లేదా 10+2 ఒకేషనల్ కోర్స్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చదువుకున్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 38,250 రూపీస్ మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫార్మసిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చదువుకొని ఉండాలి. దట్ మీన్స్ బీఫార్మసీ అనేది చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. మాక్సిమం ఏజ్ 27 years అండ్ అలానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. 43,800 రూపీస్ అనేది ఇక్కడ మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే మనము ఫార్మసిస్ట్ గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ రేడియోగ్రాఫర్ కి సంబంధించిన వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 years, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. 38,250 రూపీస్ మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే సర్టిఫికేట్ ఇన్ రేడియోగ్రఫీ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ మనకు అడుగుతున్నారు. లేదా బీఎస్సీ రేడియోగ్రఫీ మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. మాక్సిమం ఏజ్ 27 years, 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 38,250 రూపీస్ మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. 10th క్లాస్ అనేది మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన స్ట్రీమ్లో. అండ్ అలానే హిందీ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిఫ్రాక్షనిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే డిప్లొమా ఇన్ రిఫ్రాక్షనిస్ట్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. మాక్సిమం ఏజ్ 32 years, 38,250 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆడియోమెట్రీ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే డిప్లొమా ఇన్ ఆడియాలజీ మనం కంప్లీట్ చేసుకోవాలి. మాక్సిమం ఏజ్ 32 years, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. శాలరీ 43,800 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైకోథెరపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్కి మనము బీఎస్సీ లేదా ప్రీ మెడికల్ లేదా హైయర్ సెకండరీ అనేది చదువుకొని డిప్లొమా ఇన్ సైకోథెరపీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. 53,100 రూపీస్ శాలరీ. అండ్ నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మాక్సిమం ఏజ్ 27 years, 38,250 రూపీస్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఓటీ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 27 years అప్పర్ ఏజ్ లిమిట్, 29,850 రూపీస్ అనేది ఇక్కడ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ వేకెన్సీస్కి అవసరం లేదు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము బీఎస్సీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ మెడికల్, మాక్సిమం ఏజ్ 32 years, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. 53,100 రూపీస్ శాలరీ. అసిస్టెంట్ డైటీషియన్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్కి మనము బీఎస్సీ అనేది చదువుకోవాలి. బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా బీఎస్సీ హోమ్ ఎకనామిక్స్ చదువుకొని పీజీ డిప్లొమా ఇన్ డైటీస్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 32 years అనేది మాక్సిమం ఏజ్. 53,100 రూపీస్ శాలరీ. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే పోస్ట్ మార్టం టెక్నీషియన్ లేదా మార్చరీ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మనము 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ 32 years,
అండ్ అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ అడుగుతున్నారు అండ్ 53,100 రూపీస్ శాలరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్చురీ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఇక్కడ 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్, 29,850 రూపీస్ శాలరీ. నెక్స్ట్ డ్రెస్సర్కి సంబంధించిన వేకెన్సీస్. 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. 27 ఇయర్స్ అప్పర్ ఏజ్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. 29,850 రూపీస్ ఇక్కడ శాలరీ. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి కూడా మనం 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ 27 ఇయర్స్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. 29,850 రూపీస్ శాలరీ. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మినిమం కాంట్రాక్ట్ పీరియడ్ 6 మంత్స్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో మీలో ఎవరైనా క్యాండిడేట్స్ కాంట్రాక్ట్ బేసిస్ పైన వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 2nd of September 2024 ఫ్రెండ్స్. సో ఎండ్ డేట్ కూడా నేనైతే మీకు మెన్షన్ చేస్తాను. సో ముందుగా అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి చూడండి. ఇక్కడ 2,000 రూపీస్ ఫీజు అనేది పే చేసి మనం అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఈ ఫీజు అనేది బ్యాంక్ పేమెంట్, దట్ మీన్స్ ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ వితిన్ 7 days అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీకు ఆఫర్ ఇచ్చిన 7 days లోపు మీరైతే జాయిన్ అవ్వగలిగి ఉండాలి. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 13th of September 2024. సో 2nd of September నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. 13th of September 2024కి మనకైతే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఫ్రెండ్స్. సో ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో గమనించండి ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్న జాబ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to our channel. Thank you.